మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ద కింగ్డమ్ సండే స్కూల్. దిస్ టుడే లెసన్ నెంబర్ 8, ద ఫ్యూచర్ డిస్పెన్సేషన్ గురించి మనం ఇవాళ చదువుకోబోతున్నాం. అంటే రాబోయే యుగం గురించి చదువుకోబోతున్నాం. చదువుకోవాల్సిన పాఠం ఏంటంటే యెషయా 11, 12 అధ్యాయాలు, తర్వాత ప్రకటన గ్రంథము 20, 21 అధ్యాయాలు, తర్వాత మెమరీ వర్స్ ప్రకటన గ్రంథము 21, 3-5. And I heard a great voice out of heaven saying, Behold, the tabernacle of God is with men, and he will dwell with them, and they shall be his people, and God himself shall be with them, and be their God. And God shall wipe away all tears from their eyes, and there shall be no more death, neither sorrow nor crying, neither shall there be any more pain, for the former things are passed away. And he that sat upon the throne said, Behold, I make all things new. And he said unto me, Write, for these words are true and faithful. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముందును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినను, సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పును. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. సో ఇది కొనసాగడానికి ముందు ఒకసారి ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధ దేవా, మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభా మీ కృపలో భద్రపరిచి కాపాడినందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ సమయంలో ప్రభా నాయన మీ బిడ్డలందరూ కూడా కలిసి ప్రభా నాయన ఈ ప్రభా నాయన మీ సండే స్కూల్ క్లాసెస్లో ప్రభా నేర్చుకోవడానికి నాయన కూర్చుంటుండగా నాయన మీ సన్నిధి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఒక్కొక్క బిడ్డ ప్రభా హృదయాన్ని మీరు తెరవండి ప్రభా, ఈ సత్యంని అంగీకరించడానికి, అది వెలిగించడానికి కూడా మీ సహాయం చేయండి, మీ పరిశుద్ధాత్మ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కృప అనుగ్రహించి ప్రభా మొదటి నుండి అంత మరి కూడా మీ సన్నిధి మా తోడు ఉంచి మీరే మహిమగా అంత ప్రభావం పొందుకోవచ్చుగా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇది ఎందుకు మనము చదువుకుంటున్నాము అని చెప్తే, మనము ఇప్పుడు ఈ లోకంలో మనం చూస్తున్నాం, ఈ లోకంలో ఏముంది, ఏదైనా మనకు సంతోషకరమైన విషయాలు మనం చూస్తున్నామా? మనం న్యూస్ పేపర్లో చూస్తే ఆర్ మనం న్యూస్ ఐటమ్స్ ఏదైనా చూసినప్పుడు కూడా ఎక్కడ చూసినా ఏముంది, అంత కూడా కన్ఫ్యూజన్. అక్కడ కూడా అందరూ ఒకరిని కొట్లాడుకోవడము, తర్వాత యుద్ధం గురించిన పుకార్లు ఉన్నాయి, ఇంకా అనేక విధమైన ఎన్నో అంత బ్యాడ్ న్యూసే ఉంది కానీ గుడ్ న్యూస్ ఏమీ కనపరచట్లేదు. ఇంకా ఏమేమి ఉన్నాయి అంటే న్యాచురల్ కెలామిటీస్, అంటే ప్రకృతి వైపరీత్యాలు. అక్కడ మనం చూస్తే వాల్కనోస్ ఉంటాయి కదా, వాల్కనోస్ ఎరప్షన్స్ వస్తాయి. తర్వాత అన్నీ రాజకీయంలో చూస్తే దాంట్లో కూడా ఏదంటే సర్టన్టీ లేదనమాట. వేరే టెక్నాలజీని మనం చూస్తే చాలా హై బూమ్లో ఉంది టెక్నాలజీ, బట్ దానివలన ఎన్నో కాన్స్ ఉన్నాయి, అంటే ఎన్నో డిసడ్వాంటేజెస్ ఉన్నాయి మనం చూస్తే. ఎందుకంటే దాన్ని బట్టి ఏమైందంటే చాలామంది ఏం చేస్తున్నారు, అన్ని స్కామ్స్ ఇంకా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. అదే కాకుండా ఇప్పుడు ఎలాగుందంటే అంత టెక్నాలజీ ఎంత అంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలాంటిదంతా కూడా రావడం ద్వారా కూడా దాంట్లో చాలా చాలా రిస్క్స్ ఉన్నాయి. సో ఎక్కడ కూడా మనం చూస్తే ఒక సొల్యూషన్ అంటే ఒక పరిష్కారం అనేది మనకు కనిపించట్లేదు. ఒకరి మీద వాళ్ళకి కోపము, వాళ్ళకు ఉన్న స్థలం వాళ్ళకి సరిపోకుండా వేరే వాళ్ళ మీద దాడి చేయడము, ఇంకా అనేక విధమైన అమ్యునిషన్స్, అంటే ఇప్పుడు వేరే వాళ్ళని చంపడానికి న్యూక్లియర్ బాంబ్స్ని సిద్ధపరచుకోవడము, ఇలాంటి బాంబ్స్ని వాడడము వేరే వాళ్ళని చంపడానికి వరకు. మరి వాళ్ళకు ఉన్న ఎకానమీలో ఉన్న వాళ్ళకు ఉన్న బడ్జెట్లో మ్యాక్సిమం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ డిఫెన్స్ కొరకే వాళ్ళు స్పెండ్ చేస్తారనమాట. సో దీన్ని బట్టి చూస్తే ఏంటంటే దెర్ ఇస్ నో సెక్యూరిటీ ఇన్ ద వరల్డ్. ఎక్కడ చూసినా సెక్యూరిటీ లేదు. ఇప్పుడు యంగ్స్టర్స్ కాలేజ్ నుండి బయటకు వస్తున్న వాళ్ళకి జాబ్ దొరకదు అంటే అలాంటి యాంగ్జైటీ చాలా ఉన్నాయన్నమాట. సో ఈ లోకంలో చూస్తే ఎంత మాత్రం కూడా ఏం లేదు, ఒక హోప్ అనేది లేదు, ఒక నిరీక్షణ అనేది లేదు అసలు, ఇంకా సర్టెనిటీ కూడా లేదనమాట. అంత కూడా ఏంటంటే ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియని అలాంటి పరిస్థితి మనము చూస్తున్నాం. సో రాజకీయాల్లో కూడా అంత కరప్షను, ఎక్కడ కూడా అంటే స్వార్థము ఎక్కువగా ఉంది. ఒకరి మీద ఒకరికి కోపము, ఒకరిని అంటే రివెంజ్ తీసుకోవడము వాళ్ళ మీద,
అలాంటిది మనము చూస్తూ ఉన్నాం. కానీ మనము దేవుడు అలాంటిది మనం ఈ లోకంలో చూస్తున్నాం. ఎందుకంటే క్రీస్తును లేని వారి విషయంలో మనం చూస్తున్నాం. కానీ మనమైతే ప్రభులో ఉన్నాం కాబట్టి మనకు ఇదంతా కూడా కాదు. మనం దేని కొరకు చూస్తున్నాము? ప్రభు రాకడ కొరకు మనము చూస్తున్నాం అన్నమాట. సో ఇదంతా కూడా మనం జయిస్తూ మనం ముందుకు సాగాల. మన కొరకై మరి దేవుడు ఒక గొప్ప భవిష్యత్తుని దేవుడు మనకు పెట్టి ఉన్నారు. అదేంటంటే నిత్యత్వంలో మనము వెళ్ళబోచున్నాం. అక్కడ మనం ఇప్పుడు చదివాం కదా, అక్కడ దుఃఖం ఉండదు, ఎంత మాత్రం కూడా కన్నీరు ఉండదు, అక్కడ ఎలాంటి కష్టాలు ఉండదు, ఎలాంటి దుఃఖం ఉండదు. అక్కడ దేవునితో సదాకాలం దేవునితో ఆనందంతో సమాధానంతో మనం జీవించబోచున్నాం అన్నమాట. అలాంటి గొప్ప విషయాల్ని దేవుడు మన కొరకై సిద్ధపరిచి పెట్టి ఉన్నాడు. మరి దాని కొరకై మనము సిద్ధపడాలి. రక్షణ పొందిన ప్రతివాడు, అంటే మారు మనసు పొంది మరి తిరిగి జన్మించిన ప్రతి విశ్వాసి కూడా ప్రభు కొరకు వెయిట్ చేసి మరి ఆయన కొరకు మనం ఏమవ్వాలి? సిద్ధపడాలన్నమాట. ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో వాళ్ళు కూడా ఏంటంటే ఈ లోకం, అంటే ఇది మూర్ఖమైన ఈ లోకం నుండి మనం విడుదల పొంది మనం క్రీస్తు మరణం ద్వారా మనకు నిత్య జీవం వచ్చినట్లు ఆయన మీద మనం విశ్వాసం ఉంచితే మనకు ఆ గొప్ప రక్షణని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను అనమాట. ఎందుకంటే దేవుడు ప్రతి వాళ్ళని కూడా రక్షించాలని కోరుకుంటున్నారు. ప్రతి వాళ్ళు కూడా ఆయన రాజ్యంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ గొప్ప రక్షణ కొరకై మనం అందరము ఎదురు చూస్తున్నాం. మొదటిగా దీంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి. పార్ట్ 1, పార్ట్ 2 ఉంది. సో పార్ట్ 1లో అంటే టోటల్గా మనం చూస్తే ఫ్యూచర్ డిస్పెన్సేషన్ 3 కేటగిరీస్లో మనము తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే మనము ఇప్పుడు ప్రభువుని అంగీకరించిన ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ కొరకు మరి యేసుక్రీస్తు మధ్యాకాశంలో రావబోచున్నాడు. సో దట్ ఈస్ కాల్డ్ ర్యాప్చర్, అంటే ఎత్తపడడం, సంఘం ఎత్తపడడం అనమాట. సో మనము మధ్యాకాశంలో మనం వెళ్ళి క్రీస్తుతో మనము ఉండబోచున్నాం అనమాట. సో ఆ టైంలో ఏం జరుగుతుందంటే దేవుడు మరి ఆయనని నమ్మిన వాళ్ళు, ఆయనని విశ్వాసంలో ఉన్న వాళ్ళకు ఏమి ఇస్తారంటే బహుమానంని అందరికి కూడా పంచుతారనమాట. అది ఎక్కడ జరుగుతుందంటే క్రీస్తు న్యాయపీఠం ముందు జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ బీమా అని చెప్తారనమాట. సో అక్కడ మన అందరికీ రక్షణ పొందిన వాళ్ళందరికీ కూడా మరి రక్షణ పొందిన వాళ్ళకంటే అక్కడ క్రియ కాదు, క్రీస్తునందు విశ్వాసంతో మనం ఏదైతే చేసామో, ఆత్మ మీద ఆధారపడి మనం ఏదైతే చేసామో దాని కొరకై దేవుడు ఏమిస్తాడు? వాళ్ళకి బహుమానంని ఇస్తారు. ప్రతి వాళ్ళకి బహుమానము ఇస్తారు. మొదటి మనం ఎత్తపడము, క్రీస్తుని ఎదుర్కోవడము, మధ్యాకాశంలో వెళ్ళడము. రెండోదిగా మనకేమి ఇస్తాడు దేవుడు? మనకు బహుమానంని ఇస్తాడు. మూడోదిగా మనము పెండ్లి కుమార్తెగా మనము ఆయనతో మనం సదాకాలం ఉండడానికి కొరకి మనం పరలోకంకి వెళ్తాం. కానీ దిస్ ఈస్ గోయింగ్ టు లాస్ట్ ఫర్ 7 years. అంటే అది సెలబ్రేషన్ అనమాట. ఆ 7 years పీరియడ్లో మనం క్రీస్తుతో పాటు కొనియాడతాం అనమాట. మనకు ఎంతో ఆనందంతో క్రీస్తుతో మనం పరలోక రాజ్యంలో ఉంటామంట. సో పెండ్లి కుమార్తె సంఘము ఉంటుందన్నమాట యేసుక్రీస్తుతో. అది ఎక్కడంటే పరలోకంలోనే ఉంటారు. దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. అక్కడ మరి పరలోకంలో ఇది జరుగుతుంది. అదే సమయంలో భూలోకంలో ఏం జరుగుతుందంటే అదే 7 years పీరియడ్లో ఆ భూలోకంలో ఏం జరుగుతుందంటే ఈ లోకం అంతా కూడా ఏం జరుగుతుంది? ఒక మహాశ్రమకాలము అవుతుందన్నమాట. ఆ మహాశ్రమకాలంలో దేవుని ఉగ్రత ప్రజల మీద ఉంటుంది. ఏంటంటే సంఘము ఎత్తపడుతుంది, పరిశుద్ధాత్మ కూడా ఎత్తపడతారు. సో ఈ లోకము ఏమైపోతుందంటే యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరించలేదో వాళ్ళందరి మీద ఏమొస్తుంది? వాళ్ళకు దేవుని ఉగ్రత వస్తుంది. అది కాకుండా ఆ సమయంలో ఎవరు వస్తారంటే అంత్యక్రీస్తు కూడా బయలుపరచబడతాడు. సో ఇఫ్ యు ఆర్ నాట్ ర్యాప్చర్డ్, అంటే క్రీస్తు కొరకే మనం ఎత్తపడకపోతే, ఎవరైతే ప్రభువుని అంగీకరించి ఉన్నారో వాళ్ళు ఎత్తపడతారు. ఎవరైతే అంగీకరించలేదో అలాంటి వాళ్ళు ఏమైపోతారు? ఈవెన్ అంటే మీరు క్రైస్తవులే ఉండొచ్చు, మీరు తల్లిదండ్రులు ప్రభుని అంగీకరించి ఉండొచ్చు, మీరు అంగీకరించలేదనుకోండి, అప్పుడేమవుతుందంటే ప్రభు రాకడలో మీరు ఎత్తపడకపోతే ఏమైపోతారంటే మీరు ఎవరికి పాలైపోతారు? మీరు అంత్యక్రీస్తు చేతిలో పడిపోతారనమాట. సో ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. అది ఏంటంటే ట్రిబులేషన్ పీరియడ్, మహాశ్రమలు అంటారు. అది మహాశ్రమలు ఒక సమయం ఉంటుంది. అప్పుడు అంత్యక్రీస్తు చేతిలో మీరు పడిపోతే అప్పుడు మీకు రక్షణ దొరకడం చాలా చాలా కష్టం. ఇప్పుడు రక్షణ పొందుకోవడం ఎంతో ఈజీ అనమాట. ఎందుకంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు ఉంది ఇప్పుడు. సో సంఘం ఇంకా ఎత్తపడలేదు. ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళు పరలోకంలో క్రీస్తుతో పెండ్లి కుమార్తెగా వాళ్ళు ఉంటారు. సో అలాంటి ఒక మంచి సమయాన్ని మీరు ఎవరు కూడా కోల్పోకూడదు. కానీ ఈ ట్రిబులేషన్ పీరియడ్లో ఎవరైతే వెనకాల ఉండిపోతారో, ఈవెన్ నామినల్ క్రిస్టియన్స్ అంటే నామకార్థ క్రైస్తవులు, ఎవరికైతే మారు మనసు లేదో, ఎవరికైతే తిరిగి జన్మించలేదో అలాంటి వాళ్ళందరూ ఏమైపోతారంటే ఇక్కడే ఉండిపోతారనమాట. సో ఆ విధంగా వాళ్ళు అనేక శ్రమల ద్వారా వెళ్ళొచ్చు. అది మహాశ్రమలు అనమాట. దేవుని ఉగ్రత వస్తుంది, ఇంకా
అంత్యక్రీస్తు ఉగ్రత కూడా వస్తుంది. ఎందుకంటే అంత్యక్రీస్తుకు చాలా తక్కువ సమయం ఉంది. సో వాడు కూడా ఫుల్ దీంతో ఏం చేస్తాడు, ఆయన అందరి మీద అటాక్ చేస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే సాతాను ఎవరిని కూడా ప్రేమించట్లేదు. వాడు ఏం చేస్తాడు, ఆయన అందరినీ మోసం చేస్తున్నాడు. మీరు మంచిగా అర్థం చేసుకోవాలా, మీ లోకం ఇదంతా కూడా చాలా అట్రాక్టివ్గా కనపడుతుంది కదా, ఇదంతా కూడా ఏంటంటే సాతాను మోసం చేస్తున్నాడు మిమ్మల్ని. లాస్ట్కి మిమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నాడు, మిమ్మల్ని తీసుకొని నరకానికి తీసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాడు. అంతేగాని మిమ్మల్ని ఏమో ప్రేమించి మీకు ఇవ్వట్లేదు. మిమ్మల్ని ప్రేమించి ఇచ్చినవాడు యేసుక్రీస్తు మాత్రమే. మీకు రక్షణ ఇచ్చేది యేసుక్రీస్తు మాత్రమే. ఆయనని నమ్ముకుంటే మీకు నిత్య జీవం వస్తుంది, పరలోక రాజ్యం వస్తుంది. మీరు అలాగ చేయకుండా మీరు ఈ రోజులు మీకు ఇవ్వబడిన మంచి కృపాకాలంని, కృపా యుగంలో మీరు ఇష్ట ప్రకారంగా మీరు జీవించారంటే మీరు నరకానికి వెళ్ళిపోతారు. సో సెకండ్గా ఈ దిస్ ఇస్ వాట్ ఈస్ ట్రిబులేషన్ పీరియడ్, అంటే మహాశ్రమలు కాలం. ఇవంతా కూడా ఫస్ట్. సెకండ్ ఏంటంటే 1000 years, అంటే 1000 ఏండ్ల రాజ్య పరిపాలన, అది అనమాట. అది యేసుక్రీస్తు ఈ లోకంలో సైతాన్ మీద జయం పొంది మరి ఆయన ఏం చేస్తాడు, ఈ లోకంలోనే 1000 సంవత్సరంలో రాజ్య పరిపాలన ఉంటుంది. అది ఆయన బిడ్డలతో, ఆయన వాళ్ళందరూ, ఆయన యేసుక్రీస్తుని అంగీకరించిన పరిశుద్ధులందరూ కూడా ఇక్కడ వస్తారనమాట. మళ్ళీ అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని నీతి న్యాయంతో జరిగే ఒక రాజ్యము ఉంటుంది. మూడోదిగా అది అయిన తర్వాత 1000 సంవత్సరాలు అయిన తర్వాత ఏమవుతుందంటే నిత్యత్వంలో మనము వెళ్తామన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా అక్కడ ఎలాంటి అంటే పాపం అనేది అక్కడికి లోపలికి రాదు. సాతాను కూడా ఎక్కడ వాడిని వేయాలో ఆయన్ని వేసేస్తారనమాట, అంటే నరకంలో వేసేస్తారు. అప్పుడు ఎలాంటి అబద్ధము, ఎలాంటి పాపము ఉండదు అక్కడ. సో అక్కడ పరిశుద్ధమైన ఒక స్థలంలో మనము నిత్యత్వంలో ఉంటాం. మనకు మరణం కూడా మింగివేయబడింది క్రీస్తుని బట్టి, అది కూడా మింగివేయబడింది. సో అలాంటి ఒక విషయాలంతా కూడా దేవుడు మన కొరకే పెట్టి ఉన్నాడు. సో దీని తర్వాత మొదటిగా మనం చూడవలసింది అంటే సంఘము ఎత్తపడట, ఇంకా దేవుడు మనకు ఏ బహుమానము ఇస్తాడనమాట. బహుమానం తర్వాత ఏముంటుంది, యేసుక్రీస్తుతో మనము నిత్యం 7 సంవత్సరంలో మనకేముంటుంది పరలోకంలో, గొర్రెపిల్ల వివాహ మహోత్సవము జరుగుతుంది. అది తర్వాత 7 years పీరియడ్ ఈ లోకంలో ఏం జరుగుతుందంటే మహాశ్రమలు జరుగుతుంది. సో దాని గురించి మనము చూసుకుందాం. కృపాకాలంకి ఒక ముగింపు ఉంది. అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే ఎప్పుడైతే ప్రభు రాకడ మధ్యాకాశంలో ఉన్నప్పుడు, అప్పుడు మనము సంఘం అంతా కూడా ఏంటంటే ప్రభుని నమ్మిన వాళ్ళందరూ కూడా పైకి ఎత్తబడతారనమాట. ఆయన ఎలాగ వస్తారు అంటే ఆర్పాటంతోనూ, ఇంకా ప్రధాన దూత శబ్దముతోనూ, ఇంకా దేవుని బూర శబ్దంతో ఆయన దిగి వస్తాడనమాట. దిగి వచ్చినప్పుడు ఆ గొప్ప శబ్దంతో వస్తారు కాబట్టి ఆ సమయంలో అందరూ కూడా ఏంటంటే విశ్వాసులందరూ కూడా వాళ్ళు ఎత్తబడతారనమాట. సో ఆ సమయంలో మనం చూస్తే ఇప్పుడు దేవుడు లాజరస్ని పిలవగానే ఆయన చనిపోయినప్పటికీ కూడా ఆయన తిరిగి లేచాడు కదా. అలాగనే దేవుడు ఏంటంటే జీవం గల దేవుడు కాబట్టి యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎవరైతే క్రీస్తు యందు మరణించారో వాళ్ళు మొదటిగా లేస్తారనమాట. వాళ్ళు మొదటిగా లేచిన తర్వాత మనం ఎవరైతే రక్షణ పొంది మనం ఈ లోకంలో మనము జీవించున్న సమయంలో ప్రభు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మనం కూడా ఏమవుతామంటే మనం కూడా ఒక రెప్పపాటులను మనం ఏమవుతున్నామంటే మార్పు చెందుతామన్నమాట. అప్పుడు మట్టి శరీరము ఏమవుతుంది, మహిమ శరీరంని ధరించుకొని మనం కూడా ఏమవుతాము, ప్రభుని ఎదుర్కోవడానికి మనము వెళుతాం. సో అదంతా కూడా మనకు బైబిల్లో ఎక్కడ రాయబడిందని మనం చూస్తే 1 కొరింథీ 15:52 నుండి 54 వరకు మనము చదువుకుందాం. బూరా మ్రోగను అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. సో మనకు ఆఖరి ఒక శత్రువు ఎవరంటే మరణాన్ని ఏం చేశాడు దేవుడు, విజయం ద్వారా ఏం చేస్తాడు, దాన్ని మృంగివేశారనమాట. అంటే యేసుక్రీస్తు ఫస్ట్ మరణించి తిరిగి లేచాడు కదా. సో తిరిగి లేచాడు కాబట్టి మనకు కూడా ఆత్మలో మనకి ఇప్పుడు జీవం ఉంది. మనం కూడా క్రీస్తుతో పాటు ఆత్మలో మనము జీవించున్నాం. ఎవరైతే రక్షణ పొందినారో వారందరూ కూడా జీవిస్తున్నాం. సో యేసుప్రభు వచ్చినప్పుడు మనం ఏమైపోతామంటే మనలో ఈ మార్పు చెందుతుంది. నేను చెప్పాను కదా, శరీరానికి కూడా ఏం దొరుకుతుంది, విమోచన దొరుకుతుంది.
ఈ శరీరం మనతో పోరాడుతుంది, ఈ లోకం మనతో పోరాడుతుంది. సో లోకం నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు, పరలోకానికి మనము వెళ్తామన్నమాట. ఇంకా శరీరం మనకు విరుద్ధంగా ఉంది, ఆ శరీరం నుండి కూడా మనల్ని ఏం చేస్తున్నాడు, దేవుడు విడిపిస్తున్నాడు అనమాట. శరీరానికి విమోచన, ఈ లోకం నుండి విమోచన దొరుకుతుంది. ఇంకా సాతానుతో కూడా మనకు ఏం పని లేదు కాబట్టి, అంటే సాతాను కూడా మనల్ని ఎదిరించడానికి ఇంకా రాడు, మనల్ని ఇది చేయడానికి, సతాయించడానికి హరాస్ చేయడానికి మన దగ్గరికి రాడనమాట. సో మనల్ని శోధించడానికి వాడు రాడు. సో అలాగ ఉన్నప్పుడు మనం ఏమవుతామంటే అన్నిట్లోండి మనం విడుదల పొందుకొని యేసుక్రీస్తుని ఎదుర్కోవడానికి వెళ్తాం. సో మొదటిగా ఎవరు వెళ్తారు, ప్రభువుని అంగీకరించి మరణించిన వాళ్ళు, విశ్వాసంతో మరణించిన వాళ్ళు వెళ్తారు. తర్వాత మనము కూడా ప్రభువుని అంగీకరించిన వాళ్ళందరూ కూడా మనం కూడా రెప్పపాటులో ఏమవుతాము, మనకు కూడా మార్పు కలిగి మనం పరలోకానికి ఎత్తబడతాము. మొదటి తెస్సలోనియన్స్ 4వ అధ్యాయము 16-17 కూడా మనం చదువుకుందాం. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందాం. సో ఇంత గొప్ప రక్షణ దేవుడు మన కొరకై ఏం పెట్టి ఉన్నాడు, దాచిపెట్టి ఉన్నాడు అనమాట. Psalms 31:19 నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని సామిస్ట్ అంటే కీర్తనకారుడుగా చెప్తున్నాడు అనమాట. నిజంగా ప్రభు కొరకై మనం వేచి ఉంటే మనకు ఇన్ని చాలా చాలా బ్లెస్సింగ్స్, మనకు ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుకుంటాడు. మానవుడు ఒక సామాన్యమైన ఒక సృష్టి కాదు, క్రీస్తు అంటే దేవుని స్వరూపంలో మనల్ని దేవుడు సృష్టించాడు కాబట్టి ఆయనతో పాటు మనం ఎప్పుడు సదాకాలం ఉండాలా అనే ఉద్దేశంతోనే మనల్ని సృష్టించాడు తప్ప ఈ లోకంలో ఏదో మనము ఈ లోక ఆశల్లో మనం పడిపోయి పాపంలో పడిపోయి ఇంక నరకానికి కొరకు ఈ దేవుడు మనల్ని సృష్టించలేదు. నరకాని కొరకు దేవుడు మనల్ని సృష్టించాలి. అది ఎవరి కొరకే పెట్టారు తెలుసా, నరకము సైతాన్ని కొరకే పెట్టారు. కానీ మనము వాడిని చేయి పట్టుకొని మనం వెళ్తే మనం కూడా నరకానికి వెళ్తాం. అలా కాకుండా మనం క్రీస్తుని వెంబడిస్తే మనము మరి ఇంత మంచి సువార్త మనకు వచ్చినప్పుడు మనం క్రీస్తుని అంగీకరించినప్పుడు మనకి ఏం దొరుకుతుంది, పరలోకము నిత్య జీవం మనకు దొరుకుతుంది అనమాట. సో ఇది మన కొరకై దేవుడు దాచి ఉంచిన ఒక విషయాలన్నమాట. ఇవంతా కూడా మనకు జరుగుతుందన్నమాట. ఇదంతా రాబోయే యుగంలో అంటే ప్రభు రాకడప్పుడు జరుగుతుంది. సో దీన్ని ఏమంటారంటే ఎత్తపడడం, సంఘం ఎత్తపడడం అంటారనమాట. సో అదే సమయంలో మనం చూస్తే అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ దేవుడు ఏమేమి ఇస్తారని చెప్పాము, బహుమానము ఇస్తారు. సో దేవుని బిడ్డలకి బహుమానం అంటే దేవుడు ఆయన శక్తితోనే మనం చేస్తున్నాము, ఆయన మీద ఉన్న విశ్వాసంతోనే పరిశుద్ధాత్మ ద్వారానే ఏదైనా దేవునికి కార్యం మనం చేయగలం. మన శక్తితో మనం ఏది కూడా చేయలేము, ఒక్కటి కూడా మనం చేయలేము, ఒక్క అడుగు కూడా మనం పెట్టలేము. క్రీస్తు మీద మనం ఆధారపడితేనే ఏదైనా మనము చేయగలం. మరి అంతా ఆయనే మనకు శక్తి ఇచ్చాడు, బలం ఇచ్చాడు కదా. కానీ దాని కొరకు కూడా దేవుడు ఏమి ఇస్తున్నాడంట, మనకు బహుమానంని ఇస్తారనమాట. సో పరలోకంలో మరి క్రీస్తు న్యాయపీఠం ముందు మనం అందరం వెళ్తాము. అప్పుడు మనము శరీరంలో మనం ఏం చేసామో దాని కొరకే దేవుడు మనకు బహుమానము ఇస్తారనమాట. సో అక్కడ మనం ఏమి చేయలేదనుకోండి, మనకు ఏమీ దొరకదు. కానీ ఆత్మ ద్వారా విశ్వాసం ద్వారా మనము చేస్తే అది మనకు దొరుకుతుందన్నమాట. అది ఏంటంటే మన రక్షణ అనేది కృప ద్వారానే దేవుడు ఇస్తున్నాడు. కానీ ఇక్కడ బహుమానం అనేది దేవుడు మనం శరీరంలో ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి ఏదైనా ఏ సేవ అయినా, చిన్న సేవ అయినా పెద్ద సేవ అయినా, ఏది దేవుడు మనకు అప్పగించారో అది మనము నమ్మకంగా చేసినప్పుడు దేవుడు మనకు బహుమానంని ఇస్తాడు. ఆ బహుమానాలు ఎలాగ ఉంటాయి అని మనం చూస్తే ఆ బహుమానము దేవుడు ఏంటంటే కిరీటాలు మనకు ఇస్తారనమాట. ఆ కిరీటాల గురించి మనము చదువుకుందాం. సో మొదటి కొరింథీ 9:25 మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాం. మితముగా మనం అన్ని విషయాల్లో కూడా మనం మితముగా ఉండాలన్నమాట. అంటే పందెంలో ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఏం చేస్తారు, చాలా చాలా మితిమంగా వాళ్ళు తినడంలో, వాళ్ళ ఎక్సర్సైజ్లో, వాళ్ళ నిద్ర తీసుకోవడంలో అన్నిట్లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే చాలా చాలా ఒక పద్ధతిని వాళ్ళు ఫాలో అవుతారనమాట. సో అదేవిధంగా వాళ్ళు అలాగా అయినప్పటికీ వాళ్ళకి ఏం దొరుకుతుంది, క్షయమైన ఒక కిరీటంనే వాళ్ళకు దొరుకుతుంది అనమాట. అంటే కొంతకాలం కొరకే.
కానీ దేవుడు మనకి ఎలాంటిది ఇస్తున్నారు? మనం మితముగా ఉండాలా. మన శరీర క్రియల్లో, శరీర విషయంలో మనం ఎక్కువగా సమయం గడపడానికి వీల్లేదనమాట. మనం అన్నిటి కూడా ప్రభువులో ఆనందించి మరి ప్రభు మీద ఆధారపడి మనం జీవిస్తే మనం కూడా మితముగా ఉండాలన్నమాట. ఈ లోకం మనకు ఏదైనా ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం యూజ్ చేసుకోవాలా కానీ అబ్యూజ్ చేయకూడదు. దాన్ని మనం వాడుకోవాలా తప్ప దాన్ని దురుపయోగము చేయకూడదు అనమాట. సో అందుకనే మనం మితముగా ఉన్నప్పుడు మనకు ఎలాంటి కిరీటం ఇస్తారంట దేవుడు? అక్షయమైన కిరీటం. అంటే ఇట్ ఈస్ ఇన్కరప్టబుల్. ఎప్పుడు కూడా అంటే నిత్యత్వంలో ఉంటుందన్నమాట. మనం శరీరం కొరకు ఏదైతే వెతుకుతామో ఏం దొరుకుతుంది మనకు? అది అయిపోతుంది, ఈ లోకంతోనే అయిపోతుంది. కానీ ఆత్మ కొరకు మనం ఏదైతే విత్తామో అదేం దొరుకుతుందంటే మనము నిత్యత్వంలో కొరకు. సో అక్షయమగు కిరీటం ఒకటి ఇస్తారు. ఎవరైతే మితముగా ఉండి మనము పందెయాన్ని ఏం చేసేయాలి? మనము కొనసాగించి మనం దాన్ని ముగించాలి. అలాంటి వాళ్ళ కొరకు అక్షయమైన కిరీటంని దేవుడు ఇస్తాడు. సో ఇదంతా కూడా దేవుడు మనకి ఇచ్చేది ఏంటంటే బహుమానాలు. రెండోదిగా మనం చూస్తే 1 తెస్సలోనియ 2:19 ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. ఎవరైతే చాలామంది ఆత్మల్ని సంపాదిస్తామో అలాంటి ఆత్మల్ని సంపాదించిన వారికి మరి దేవుడు ఏమిస్తారంట? క్రౌన్ ఆఫ్ గ్లోరీయింగ్ ఆర్ రిజాయిసింగ్, అంటే మనకు అతిశయ కిరీటంని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. అతిశయ కిరీటం అంటే మనము ఎంతో అంటే వాళ్ళని చూసినప్పుడు ఎవరైతే ప్రభువులో వచ్చారో మనం దేవుని మీద ఆధారపడి మన సువార్త చెప్పినప్పుడు కొంతమంది దేవుని దగ్గరికి వస్తారు. అలాంటి వారి లోకంలో వాళ్ళకు ఉన్నప్పుడు దేవుడు మరి వాళ్ళ నిమిత్తమై దేవుడు మనకేమిస్తారంటే అతిశయ కిరీటాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. సో ఇది రెండో క్రౌన్ అన్నమాట. మూడోదిగా 2 తిమోతి 4:8 ఇది పౌలు చెప్తున్నారు అనమాట. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ముంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువును అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. సో ఈ మూడోది ఏంటంటే ఎవరైతే వాళ్ళ విశ్వాస జీవితాన్ని తుదముట్టిస్తారో, విశ్వాసంలో పోరాడుతూ అన్నిటి మీద జయం పొందుతూ వాళ్ళు మరి ప్రతి దాని మీద జయం పొందుతూ మనం ఎవరైతే ముందుకు వెళ్తున్నామో విశ్వాస పోరాటంని ఎవరైతే తుదముట్టిస్తారో వాళ్ళు అంతవరకు కాపాడుకుంటారో అలాంటి వారి కొరకు దేవుడు ఏమిస్తున్నారంట? నీతి కిరీటంని దేవుడు అనుగ్రహిస్తున్నారు. నాలుగోదిగా 1 పేతురు 5:4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమ కిరీటము పొందుదురు. ఇదేంటి? వాడబారిని మహిమ కిరీటం. ఇది ఎవరికంటే స్పెషల్లీ ఫర్ ద ఫెయిత్ఫుల్ పాస్టర్స్. ఎవరైతే కాపరిలు ఉన్నారో, పాస్టర్స్ ఉన్నారో, ఎవరైతే నమ్మకంగా వాళ్ళు సేవ చేశారో అలాంటి వారి కొరకు దేవుడు ఏం పెట్టారంట? వాళ్ళకి వాడబారిని మహిమ కిరీటంని ఇచ్చారు. ఇది ఓన్లీ ఫర్ ద పాస్టర్స్ కొరకు ఇది ఇవ్వబడుతుంది అనమాట. ఐదవదిగా జేమ్స్ 1:12 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. సో ఎవరైతే శోధనని వాళ్ళు ఎవరైతే సహిస్తారో, శోధనని ఏం చేయాలి? మనం సహించాలి. అంటే శోధన అంటే దేవుని కొరకు మనం నిలబడినప్పుడు మనకు అనేక విధమైన శోధనలు వస్తుంది. అంటే అవిశ్వాసులు మన మీద దాడి చేస్తారు, వాళ్ళందరూ మనల్ని ఏదో చెడ్డ మాటలు అంటారు, అలాంటిదన్నీ కూడా మనకు హాని కలిగిస్తారు. అలాంటివి జరిగినప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని సహించాలన్నమాట. సో వాళ్ళు మనల్ని కొడుతున్నారు కదా అని చెప్పేసి వాళ్ళని మనం తిరిగి కొట్టడం కాదు, వాళ్ళని మనం క్షమించాలా, వాళ్ళకు ఆ శోధనని మనం సహించాలా. ఎవరి కొరకే? ప్రభు కొరకు మనము సహించాలన్నమాట. సో ఆ విధంగా మనం సహిస్తూ మరి ప్రభు కొరకే మనం నిలబడితే అలాంటి వారి కొరకు దేవుడు ఏమి ఇస్తున్నారంట? జీవ కిరీటంని దేవుడు ఇస్తారు. సో దీంట్లో చాలామంది ప్రాణం కూడా అర్పిస్తారు. ప్రాణం అంటే హతసాక్షులు కూడా చనిపోవచ్చు, చర్చాల్లో పడేస్తారనమాట, అక్కడ ఉండవలసి వస్తుంది. అదంతా కూడా మనం సహిస్తూ అంటే అలాంటివి వచ్చినప్పుడు, ఆ శోధన వచ్చినప్పుడు దేవుని విశ్వాసంని మనం వదిలిపెట్టకుండా మనము ప్రభువులో ముందుకు సాగిపోవాలి. దాన్ని సహిస్తూ ప్రభు కొరకే మనం సహిస్తూ మనం ఏం చేయాలంటే మనం ముందుకు సాగాలి. అలాంటి వాళ్ళ కొరకే దేవుడు ఏమి ఇస్తాడు? జీవ కిరీటంని దేవుడు ఇస్తాడు. సో మనము 5 రకాల కిరీటాల గురించి మనం చదివాం. క్షేమగు కిరీటము, అతిశయ కిరీటము,
నీతి కిరీటము, వాడబారిని మహిమ కిరీటము, జీవ కిరీటం. ఇదంతా కూడా ఏంటంటే మనకు దేవుడు బహుమానంగా దేవుడు మనకు ఇస్తారనమాట. ఇదంతా మనం పొందుకున్న తర్వాత మనకు దేవుడు ఎక్కడ మనల్ని మనం ఎక్కడ ఉంటామంటే పరలోకంలో 7 సంవత్సరంలో మనము దేవునితో యేసుక్రీస్తుతో మనము పెండ్లి కుమార్తెగా మనము ఆయనతో పాటు మనము ఎంతో ఒక మహోత్సవము జరుగుతుందన్నమాట. సో విల్ బి హ్యావింగ్ అ గ్రేట్ ఫీస్ట్ ఇన్ హెవెన్. సో అక్కడ మనం ప్రభుతో ఎంతో ఆనందంతో మనము జీవిస్తాం. ఈ సమయంలో ఈ 7 సంవత్సరంలో ఇదంతా కూడా జరిగేది ఎక్కడ? పరలోకంలో జరుగుతుంది. ఈ పెండ్లి కుమార్తెకి మరి దేవుడు ఏమి ఇస్తారంటే సన్నటి నారా వస్త్రం అనే నీతి వస్త్రాన్ని దేవుడు మనకు ధరింపజేస్తాడు అనమాట. అది క్రీస్తు నీతియే, కానీ మనకు నీతి కాదు అది. సో ఆ క్రీస్తు నీతి వస్త్రాన్ని దేవుడు మనకు ధరింపజేస్తారు. ఆయనతో పాటు మనము 7 సంవత్సరంలో క్రీస్తుతో మనము పరలోకంలో జీవిస్తామన్నమాట. మహాశ్రమ కాలం గురించి మనము చూద్దాం. సో ఎప్పుడైతే సంఘము పరలోకంలో యేసుక్రీస్తుతో సంతోషంతో ఆనందంతో వాళ్ళు ఉంటారు ఆ సమయంలో ఏమవుతుందంటే ఇక్కడ ఈ లోకంలో ఏం జరుగుతుందంటే మహాశ్రమ కాలము ఉంటుందన్నమాట. ఎవరైతే ప్రభువుని అంగీకరించలేదో, కృప ద్వారా దేవుడిచ్చిన రక్షణని మరి అంగీకరించలేదో అలాంటి వారు కూడా వాళ్ళు ఏమైపోతారు, ఈ అంత్యక్రీస్తుకు వాళ్ళు ఏమైపోతారు, బలి అయిపోతారు అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మహాశ్రమ కాలం అని జరుగుతుంది. అప్పుడు ఏంటంటే దేవుని సంఘము పరలోకానికి ఎత్తపడింది, ఇంకా పరిశుద్ధాత్మ కూడా సంఘంతో ఎత్తపడ్డారు. సో ఎత్తపడిన తర్వాత ఏమవుతుంది, ఈ లోకం ఎలాగుంది ఇప్పుడు, ఇది దేనికి ఇప్పుడు పనికి రాదనమాట. దేవుని ఉగ్రత అందరి మీద కూడా దేవుడు ఏం చేస్తాడు, కుమ్మరిస్తాడు అనమాట. ఆ సమయంలో దేవుని బిడ్డల్ని బట్టి ఈ లోకాన్ని దేవుడు ఏం చేయట్లేదు, పూర్తిగా దీన్ని నాశనం చేయట్లేదు. కానీ ఎప్పుడైతే సంఘం ఎత్తపడుతుందో, సంఘం పరిశుధాత్మడు ఎత్తపడతారో అప్పుడు ఏమైపోతుందంటే దేవుని ఉగ్రత ఈ లోకం మీద వస్తుంది. అదే కాకుండా అంత్యక్రీస్తు బయలుపరచబడతాడు. అంత్యక్రీస్తు ఎందుకు బయలుపరచబడతాడంటే ఇంతవరకు ఎందుకు అంత్యక్రీస్తు బయలుపరచబడలేదు? మరి అంత్యక్రీస్తు ఆత్మ అయితే పనిచేస్తుంది, కానీ అంత్యక్రీస్తు ఇంకా బయలుపరచబడలేదు. ఎందుకు బయలుపరచబడలేదంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నారు, అంత్యక్రీస్తుని రాకుండా ఆపుతున్నారు అనమాట. సో ఎప్పుడైతే సంఘం ఎత్తపడుతుందో పరిశుద్ధాత్మతో సహా అప్పుడు ఏమవుతారంటే అంత్యక్రీస్తు బయలుపరచబడతారు. ఆ సమయంలో ఏమవుతుందంటే నామకార్థులు అంటే క్రైస్తవులు ఎవరైతే అంటే పేరు కొరకు క్రైస్తవులు తిరిగి జన్మించలేదు, అలాంటి వారు ఎవరైతే క్రీస్తుని అంగీకరించలేదో అలాంటి వాళ్ళందరూ ఉంటారు. ఇంకా అదే కాకుండా యూదులు ఉంటారు. ఇప్పుడు యూదులు అంత్యక్రీస్తు ఎప్పుడైతే పడతాడో అప్పుడు ఏమవుతుందంటే యూదులు చూస్తారనమాట, ఈయన చాలా మంచివాడు అని వాళ్ళు అనుకుంటారు, ఆయన నిజమైన క్రీస్తు అనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఆయన నిజమైన క్రీస్తు వచ్చినప్పుడు వాళ్ళు అంగీకరించలేదు కదా, సత్యమైన ప్రభు వచ్చినప్పుడు ఆయన వాళ్ళు అంగీకరించలేదు. కాబట్టి ఇప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళు కూడా అన్ని యుద్ధాలు చేసి వాళ్ళు కూడా అలసిపోయి ఉంటారు. అప్పుడు చాలా పెద్ద పెద్ద ప్రామిసెస్ తీసుకొని వాగ్దానాలు చేస్తూ అంత్యక్రీస్తు చాలా ఇదిగా ఆయన ఏం చేస్తాడంటే పాజిటివ్గా వస్తాడనమాట. వచ్చినప్పుడు మెయిన్లీ యూదులు యాక్సెప్ట్ చేయరు. సో యూదులు ఏం చేస్తారంటే ఆ సమయంలో యూదులు కూడా ఆయనని అంగీకరిస్తారనమాట. ఎవరిని? అంత్యక్రీస్తుని. అంత్యక్రీస్తు అంటే ఏంటి, క్రీస్తు వలె ఆయన యాక్ట్ చేస్తాడు, ఇది అంత్యక్రీస్తు అనమాట. సో అలాగే ఉన్నప్పుడు వాళ్ళు కూడా మోసం పోతారనమాట. నిజమైన ప్రభు వచ్చినప్పుడు వాళ్ళు అంగీకరించారు. సో ఎప్పుడైతే వాళ్ళ పేరు మీద వస్తారో, యేసుక్రీస్తు అన్నారు, నేను తండ్రి పేరు మీద వచ్చాను, నన్ను మీరు అంగీకరించట్లేదు, కానీ ఎవరైతే వాళ్ళ పేరు మీద వచ్చినప్పుడు అప్పుడు మీరు వాళ్ళని అంగీకరిస్తారు అని చెప్పారనమాట. సో వీళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ వాల్ ఆఫ్ వెయిలింగ్ అని ఉందన్నమాట, వీపింగ్. అక్కడ ఏం చేస్తారు, వాళ్ళు ఏడుస్తున్నారు ఇప్పుడు కూడా యూదులు, ఏమని, క్రీస్తుని పంపించండి, మెస్సాయాని పంపించండి అని ఇప్పుడు కూడా వాళ్ళు వేచి ఉన్నారనమాట. కానీ ప్రభువుని అంగీకరించిన వాళ్ళు మరి యూదులే ఉండొచ్చు, వాళ్ళు చాలామంది కూడా ప్రభువుని అంగీకరించారు, వాళ్ళందరూ కూడా పరలోకంలో ఉంటారు. కానీ ఎవరైతే అంగీకరించలేదో వాళ్ళకేముంటుంది, మహాశ్రమ కాలము ఉంటుంది. అదే కాకుండా లోకంలో ఉన్న ప్రతి వాళ్ళకు కూడా ఉంటుందన్నమాట. భూనివాసులు అందరికీ ఆయన ఒకటే వన్ వరల్డ్ లీడర్ అనమాట. ఆయన అంటే అందరినీ ఆయన ఏం చేస్తాడు, ఏళ్తాడు. ఎవరు? అంత్యక్రీస్తు ఏళ్తాడు అనమాట. అప్పుడు యూదులు కూడా ఆయన్ని యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత నామకార్థులు కూడా అర్థం కాదు అసలు, అది ప్రభువుని అంగీకరించిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ నామకార్థులు కూడా అర్థం కాకుండా వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఆయనతో నిబంధన చేసుకుంటారనమాట. సో ఈ విధంగా వాళ్ళు మోసం పోతారు. యెర్మియా 30వ అధ్యాయం 7వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, అది దట్ ఈస్ కాల్డ్ జేకబ్స్ ట్రబుల్, యాకోబుకి ఒక ఆపద కాలం అనమాట, ఆపద దినము. సైతాన్ తల నుంచి చితకదొక్కింది యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తుని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? యూదులే కదా. సో యూదుల మీద వానికి చాలా చాలా
కక్ష ఉంటుందన్నమాట. సో వానికి మరి ఆయన సమయం కూడా చాలా తక్కువ ఉంది. సో యూదుల్ని చాలా చాలా ఆయన హింసిస్తాడనమాట, హింసించడానికి పూనుకుంటాడు. సో ఇక్కడ మనం చూస్తే ఆ సమయంలో ఏమేమి జరుగుతాయి అని చూస్తే కరువులు ఉంటాయి, ఎక్కడ చూసినా కరువులు ఉంటాయి. ఇంకా మనం చూస్తే ఆకాశం నుండి దేవుడు అనేక విధమైన శ్రమలు, అంటే ఆకాశ శక్తులు కూడా కదిలిపోతాయి అనమాట. ఆ సమయంలో మనం చూస్తే ప్రకృతి వైపరీత్యాలు అవుతాయి అనమాట. న్యాచురల్ కలామిటీస్ అనేది అవుతాయి. న్యాచురల్ కలామిటీస్, ఎర్త్ క్వేక్స్, ఇంకా అలాంటిది చాలా చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా జరిగినప్పుడు ఏమవుతుందంటే అనేకులు చాలామంది చనిపోతారు. ఇంకా దేవుడు కూడా అనేక ఏమంటారు అది ప్లేగ్స్ని, తెగుల్ని దేవుడు పంపిస్తాడు. తెగుల్ని కూడా పంపిస్తాడు అంటే అనేక విధమైన అన్నేమ్డ్ డిజీజెస్, అంటే వ్యాధులు అలాంటివి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఎలాగ కోవిడ్ అలాంటిది కూడా ముందు మనకు తెలియదు కోవిడ్ గురించి అంతా, కానీ అలాంటిది అనేక విధమైన వ్యాధులు వస్తాయి అనమాట. సో అనేకులు చాలా చాలా శ్రమల ద్వారా వాళ్ళు వెళ్ళవలసి వస్తుంది అనమాట. సో ఆ సమయంలో వాళ్ళు ఎవరి దగ్గర కూడా వెళ్ళలేరు, ఎవరు కూడా వాళ్ళకి ఏమి ఇవ్వలేరు, ఒక ఆదరణ ఇవ్వలేరు అనమాట. ఎందుకంటే ఇట్స్ అ గాడ్ ఫర్ సేకన్ ప్లేస్ అంతే. ఒక సమయము, మరి కృపా సమయం వచ్చినప్పుడు మనము మన ఇష్టానికి మనం జీవిస్తే తర్వాత ఎప్పుడైతే దేవుని ఉగ్రత వస్తుందో అప్పుడు మనము దేవుని దగ్గర ప్రార్థన చేస్తే అప్పుడు దేవుని దగ్గర నుండి మనకేం రాదు, మనకి ఎలాంటి సహాయము రాదనమాట. సో ఆ విధంగా ఉంటుంది. నిజమైన దేవుని వైపు తిరిగిన వాళ్ళకి రక్షణ దేవుడు ఇస్తాడు ఆ సమయంలో కూడా, కానీ అది దొరకడం చాలా చాలా కష్టం. మొదటి 3.5 సంవత్సరంలో అంత్యక్రీస్తు చాలా మంచివాడిలాగానే యాక్ట్ చేస్తాడు, చాలా మంచివాడిలాగా యాక్ట్ చేస్తాడు అనమాట. సో అందుకనే వాళ్ళు ఏం చేస్తారు, ఇశ్రాయేల్ ప్రజలు ఆయన్ని అంగీకరిస్తారు. కానీ తర్వాత ఏమైపోతుందంటే ఆయన నిజ స్వరూపము బయటికి వస్తుంది. ఆయన దేవునికి విరుద్ధంగా ఆయన చేస్తాడనమాట. అంటే ఒక 3వ మందిరం కూడా కట్టబడుతుంది. అక్కడ ఏంటంటే అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే బలి అర్పణని ఆపివేస్తాడనమాట. బలి అర్పణని ఆపివేసినప్పుడు వీళ్ళ కళ్ళు తెరవబడతాయి అన్నమాట. ఎవరికి? ఇశ్రాయేల్ ప్రజలకి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆయన్ని ఎదిరిస్తారు. ఎదిరించినప్పుడు సాతాను అంటే అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే వీళ్ళ మీద చాలా ఘోరంగా దాడి చేసి బాగా హింసిస్తాడనమాట. సో ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల కళ్ళు తెరవబడతాయి అన్నమాట. కానీ వేరే వాళ్ళకు తెరవబడదు. వాళ్ళకు ఏంటంటే వాళ్ళ పాపంలోనే ఉన్నారు, వాళ్ళు ఇంకా గుడ్డితనంలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు సత్యం తెలుసుకోలేదు. కానీ ఇశ్రాయేల్ ప్రజలకి తెలుసు, సత్యం తెలుసు. ఆ సమయంలో దేవుడు వాళ్ళకు ఆ రక్షణని అనుగ్రహిస్తారనమాట. సో అందుకనే వాళ్ళు తెలుసుకుంటారనమాట. సో ఈ సమయంలో మనం చూస్తే 17వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే ఏం చేస్తాడు అంత్యక్రీస్తు అనే విషయం ఇక్కడ రాయబడి ఉంది. నీవు ఆ 10 కొమ్ముల గల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్ని చేత దానిని బొత్తిగా కాల్చివేతురు. ఆ వేశ్యని ఏం చేస్తారంట, ఏం చేస్తుందంటే అంత్యక్రీస్తు, ఈ అంత్యక్రీస్తు మిమ్మల్ని ఏదో ప్రేమతో వాడు మీ మీద ప్రేమతో వాడు ఏమి అన్ని పనులు చేయించుకోవట్లేదు. వానికి కావాల్సింది ఏంటంటే వీళ్ళు మోసం చేయాలా, తర్వాత నరకానికి తీసుకెళ్ళాలా. సో వాడి పని అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే వేశ్య అంటే ఎవరంటే ఎవరైతే క్రీస్తుని అంగీకరించలేదు వాళ్ళందరూ కూడా వేశ్యలో వస్తారన్నమాట, వేశ్య గ్రూప్లో వస్తారనమాట. సో అందరినీ కూడా వాడు ఏం చేస్తాడంటే వాడిని బాగా ద్వేషించి, పూర్తిగా ద్వేషం, అంటే సైతాను ద్వేషం ఎలా ఉంటుంది జస్ట్ యూ కెన్ ఇమాజిన్. చాలా ఘోరంగా క్రూర మృగం అది దానికి ఒక దయా దాక్షిణ ఏమి ఉండదు అనమాట. సో క్రూరంగా వాడు ఏం చేస్తాడంటే ఆమె వేశ్య ఎందుకంటారు, వాళ్ళు క్రీస్తుని అంగీకరించలేదు కాబట్టి ఆమె వేశ్య. సో దేవుని నమ్మకుండా వాడు ఏం చేసింది, ఆమె అంత్యక్రీస్తుని నమ్మింది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు అందరూ కూడా దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాంట్లో వీళ్ళు కూడా వస్తారనమాట. నామకార్థ క్రైస్తవులు వస్తారు, ఇంకా వాళ్ళతో పాటు యూదులు వస్తారు, ఇంకా అన్య జాతులు అందరూ కూడా ఎవరైతే క్రీస్తుని అంగీకరించాలో అందరూ వస్తారనమాట. సో ఆ వేశ్యని ఇప్పుడు ఏం చేస్తుందంట, సాతాను ద్వేషించి దాన్ని భక్షిస్తుందంట, దిక్కు లేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసంని భక్షించి అగ్ని చేత దాన్ని పూర్తిగా కాల్చివేతురు. సో ఇలాగా అది చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ 13వ అధ్యాయం కూడా మనం చూద్దాము. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూమివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియబడిన సూచనల వలన భూనివాసులను మోసపరుచుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క
ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడిన. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీద నైనను తమ నోపటియందైనను ముద్ర వేయించు కొనినట్లును మృగం అనమాట, క్రూర మృగం. యోహాను అక్కడ నిల్చున్నాడు. అక్కడ నిల్చుని చూస్తున్నప్పుడు ఏంటంటే సముద్రము నుండి ఒక క్రూర మృగము బయటికి వచ్చిందంట. ఆ క్రూర మృగమునికి ఏముందంట, 10 కొమ్ములు ఉన్నాయి, 7 తల ఉన్నదన్నమాట, శిరస్సులు. దాన్ని చూస్తే ఏమో చిరుతపులిలాగా ఉంది, చూడడానికి ఎలాగుంది, చిరుతపులిలాగా ఉంది. మరి దానికి కాళ్ళు ఎలాగ ఉందంటే ఎలుగుబండిలాగా కాళ్ళు ఉన్నాయి. తర్వాత వాటి ముఖము ఎలాగుందంటే సింహం లాంటి ముఖం అన్నమాట, ఫేస్. సో ఇది ఎక్కడి నుండి వచ్చిందంటే ఇది సముద్రం నుండి వచ్చింది. దీనికి అధికారము ఇచ్చారనమాట. దీనికి అధికారము, దీనికి ఒక సింహాసనము, దీనికి చాలా పవర్ ఉంది, అథారిటీ ఉంది, అధికారం కూడా ఉంది. సో ఇది ఎవరు ఇచ్చారు దీనికి అని చూస్తే దానికి ఇచ్చిన ఆ శక్తి దానికి ఎవరు ఇచ్చారంటే అది ఘటసర్పము అంటే డ్రాగన్, ఘటసర్పము ఇచ్చింది. ఘటసర్పం అనేది ఏంటంటే సాతాను. సో సాతాను ఫ్రంట్లో రాలేదు. ఘటసర్పం అంటే అది వెనక ఉండి మరి ఈ మృగముకు అంటే ఈ క్రూర మృగానికి ఇదంతా కూడా ఇస్తుంది అనమాట. ఇలాగ ఉంది. సో దానికి తలలో కూడా ఏమున్నాయి, కిరీటాలు ఉన్నాయి. ఆ 10 ఇది ఉన్నాయి కదా, కొమ్ముల మీద 10 కిరీటాలు ఉన్నాయి. సో ఇలాగ ఉంది అది. తర్వాత దానికి ఒక్క తల మీద ఏంటంటే ఒక కత్తి దెబ్బ ఉంది. అది ఏమైంది, కత్తి దెబ్బ ఉంది, అది ఏమైందంటే స్వస్థత పొందిందనమాట. స్వస్థత పొందింది, మళ్ళీ అది వచ్చిందనమాట దీనికి, ఈ క్రూర మృగంకి. సో ఈ క్రూర మృగం ఎవరు అంటే అంత్యక్రీస్తు. ఇది మొదటి ఒక మృగము, ఈ మొదటి క్రూర మృగం. దీని తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు చదివాం కదా 14వ వచనంలో, అక్కడ ఏంటంటే ఇంకొక బీస్ట్ ఉంది, ఇంకొక క్రూర మృగం. ఇది ఈ క్రూర మృగం ఎలాగుందంటే 2 కొమ్ములు ఉన్నాయి దానికి. అది చూడడానికి ఎలాగుందంటే ఒక గొర్రెపిల్లలాగా ఉంది. కానీ ఇది ఏం చేస్తుందంటే ఆ మొదటి క్రూర మృగం ఏమేమి చెప్తుందో అదే ఇది చేస్తుంది, అదే అది తీసుకుని ఇదే చెప్తుంది అనమాట. సో ఆ విధంగా ఉండి అది ఏం చేస్తుందంటే అందరినీ కూడా ఏం చేస్తుందండి, ఆ మొదటి క్రూర మృగంని ఏంటంటే అంత్యక్రీస్తు, అది అంత్యక్రీస్తుని ఏం చేయమని చెప్తుంది, అంత్యక్రీస్తుని పూజించమని చెప్తుంది అనమాట. తర్వాత అదేం చేస్తుందంటే ఒక ప్రతిమని చేయమంటుంది. అంత్యక్రీస్తుకు ఒక ప్రతిమ అంటే ఆ మొదటి క్రూర మృగానికి ఒక ప్రతిమ చేసి దానికి జీవం ఇస్తుంది. దానికి జీవం కూడా వచ్చేస్తుంది సడన్లీ, అది మాట్లాడుతుంది. సో ఇదంతా ఏంటంటే మిరకల్స్, ఇదంతా కూడా ఏంటంటే అద్భుతాలు జరుగుతున్నాయి. సో సాతాను కూడా వాళ్ళకి అప్పుడు ఏం చేస్తాడు, అద్భుతాలు చేయడానికి కూడా ఇస్తాడు. సో ఇక్కడ మనం చూసే అది ఇప్పుడు ఏం చేస్తుంది, అదేంటంటే ఆ రెండో ఇది మృగం అని చెప్పాం కదా, క్రూర మృగము. అది ఏంటంటే ఇట్స్ అ ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ ప్రవక్త. అది అబద్ధ ప్రవక్త. సో అక్కడ మనం చూసే ఘటసర్పము సాతాను, ఇంకా మొదటి క్రూర మృగము 10 కొమ్ములు మరి 7 తల ఉన్న ఇదేమో అంత్యక్రీస్తు. ఇక్కడ రెండో బీస్ట్ ఉంది. అది ఎలాగుంది చూడడానికి, ఒక గొర్రెపిల్లలాగా ఉంది, దానికి 2 కొమ్ములు ఉన్నాయి. అది ఆ మొదటి బీస్ట్ని, ఆ మొదటి క్రూర మృగానికి సహాయం చేస్తుంది అనమాట. క్రూర మృగం లాంటి ఒక ప్రతిమను చేసి దానికి జీవం ఇస్తుంది, దానికి మాట్లాడడానికి చేస్తుంది. అందరూ దీన్ని ఏం చేయాలంట, దాన్ని మొక్కాల అని అందరికీ, భూజనాలకి. అంటే ఇప్పుడు సాతాన్ని మొక్కాల. ఇప్పుడు లాస్ట్కి ఏమొచ్చేస్తుందంటే నిజమైన జీవం గల దేవుణ్ణి మనము అంగీకరించకపోతే ఇప్పుడు ఎవరిని మొక్కవలసి వస్తుంది, సాతాన్ని మొక్కాలి, ఎవరినో ఒకరిని మొక్కాలి మనం. సో ఇప్పుడు ఎవరిని మొక్కాలని మనం అనుకుంటున్నాము, ఇప్పుడు మనం అయితే విడవబడితే, యేసుప్రభు వచ్చినప్పుడు మనం విడవబడితే ఏమవుతామంటే మనం సాతాన్ని మొక్కే వాళ్ళంగా అయిపోతుంది. ఇప్పుడు కూడా కొంతమంది సాతాన్ గుడులు ఉన్నాయి డిఫరెంట్ ప్లేసెస్లో, ఈవెన్ ఇన్ అమెరికా ఆల్సో సాతాన్ని మొక్కుతారు. సో సాతాన్నే మనం ఏం చేయవలసి మొక్కవలసి వస్తుంది అనమాట. ఒక సమయం వస్తుంది, అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ క్రూర మృగం, రెండో క్రూర మృగం ఏమంటుందంటే ఈ మొక్కు ఇన్ని, లేకపోతే మేమేం చేస్తాము, మిమ్మల్ని హతం చేస్తాం. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ చేతిలో ఏదో ఒక మార్క్ అనమాట, అది రాసుకో, లేకుంటే ఇక్కడ దీంట్లో ఫోర్హెడ్లో అలా అది మనం ఏం చేయాలి, దాన్ని ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు ఏమైతే మనకు తెలియదు, కానీ ఆ కాలంలో అది అలాగ రాయబడేది. ఇప్పుడు టెక్నాలజీ ఎంతో వచ్చేసింది. సో దట్ విల్ బి ద నంబర్ అనమాట, 666. అలాంటి వారికి మాత్రమే
వాళ్ళకి తినడానికైనా తాగడానికైనా ఏదైనా అమ్మాలన్నా ఏదైనా కొనాలంటే కూడా ఆ నంబర్ ఉన్న వాళ్ళకే దొరుకుతుంది, ఇంకా వేరేగా దొరకదు. అదేంటంటే 666, అదే మనిషి ఒక నంబర్ అనమాట. సో సాతాన్ని మొక్కవలసిన పరిస్థితి వస్తుందన్నమాట. సో ఇదంతా కూడా ఏంటి అంటే దేవుడు మరి యోహానుకు రాబోయే దినాల్లో ఏం జరుగుతున్నాయో ఆ విషయాలంతా కూడా తెలియపరుచున్నాడు అనమాట. సో ఈ విధంగా మనం చూసినప్పుడు మనం ఏం చేయాలంటే చాలా మనము జాగ్రత్తగా ఉండాలి. సో ఈ లోకంలో ఇది జరుగుతుంది, పరలోకంలో అయితే ఎత్తపడతారు, అంత సంఘము దీంట్లో ఉండదన్నమాట. సంఘము ఉండదు, మనము ఎత్తబడతాం. రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా ఎత్తబడతాం. సో మనం ప్రతి వాళ్ళు కూడా మనం చూసుకోవాల్సింది అంటే మనం ఈ కాలంలో రక్షణ పొందుకోవాలి, లేకుంటే యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ అ వెరీ గ్రేట్ ట్రబుల్. ఎవ్రీథింగ్ విల్ నాట్ వర్కౌట్ సో స్మూత్లీ. ನಾವು ఇప్పుడు ఏదో సంపాదించుకుంటున్నాం, మేము జీవిస్తున్నామంటే అలా కాదు, అలాగా కుదరదు. సాతాన్ని మనము మొక్కుతనే మనకేం దొరుకుతుంది, మనకు ఆహారం దొరుకుతుంది, లేదా మనం దే విల్ కిల్ us, అంతే, చంపేస్తారనమాట. ఆ విధంగా జరుగుతుందన్నమాట. సో ఆ సమయంలో ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుందంటే 3.5 years తర్వాత, అంటే 7 years పీరియడ్లో ఫస్ట్ 3.5 years అయిపోయిన తర్వాత జరిగే విషయాలన్నమాట. సో ఆ టైంలో దేవుడు ఏం చేస్తాడు, ఆయన కొరకు పరలోకం నుండి 2 సాక్షుల్ని పంపిస్తారు. అది మనం చూసే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 3 నుండి 6 వరకు మనము చూడవచ్చు. వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళిద్దరు కూడా ప్రవక్తలు. ఆ ప్రవక్తలు కూడా ఈ లోకానికి వచ్చి దేవుని పక్షం నుండి వాళ్ళు సాక్ష్యం చెప్తారనమాట. ఆ సాక్ష్యము చెప్పినప్పుడు చూద్దాం ఏమని ఉందంటే, నేను నా 2 సాక్షులకు అధికారము ఇచ్చెదను, వారు గోనెబట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతుడు. అంటే 1260 days, అంటే ఇట్ ఈస్ కమింగ్ టు 3.5 years, 3.5 సంవత్సరములు. సో యాజ్ పర్ ద జూయిష్ క్యాలెండర్ 365 days కాదు పర్ ఇయర్, 360 days. సో 360 days కాబట్టి 1260 days అంటే 3.5 సంవత్సరంలో అవుతాయి అనమాట. సో 3.5 సంవత్సరములు వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళు ప్రవచిస్తారు. దాని కొరకే దేవుడు వాళ్ళని పంపించారు. అంటే 2.5 ఆ 7 సంవత్సరంలో 2.5 సంవత్సరంలో వీళ్ళు వచ్చి ఇక్కడ ఏం చేస్తారు, ప్రవచిస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, వీరు భూలోకమునకు ప్రభువైన వాణి ఎదుట నిలుచుచున్న 2 ఒలివ చెట్లును దీపస్తంభములై ఉన్నారు. సో ఎవడైనాను వారికి హాని ఉద్దేశించిన ఎడల వారి నోటి నుండి అగ్ని వెడలి వారి శత్రువులను దహించి వేయును. గనుక ఎవడైనాను వారికి హాని ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. సో ఎవరైనా వాళ్ళకి హాని చేస్తే ఏమవుతుంది, అగ్ని వాళ్ళ నోటి నుండి వచ్చి వాళ్ళని కాల్చివేస్తుంది. దే విల్ గెట్ ద విక్టరీ. సో అంత్యక్రీస్తు మీద కూడా వాళ్ళకి ఏం దొరుకుతుంది, జయము దొరుకుతుంది అనమాట. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదనమాట. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును, ఇంకా నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదనమాట. ఇంకా తెగుళ్ళు రావడానికి, మరి నీళ్ళని రక్తంగా చేయడానికి, తెగుళ్ళని వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు పంపించవచ్చు. సో ఇదంతా వాళ్ళకి అధికారము దేవుడు వాళ్ళకి ఇచ్చారనమాట. సో అలాగా వాళ్ళు ఉన్నారు. సో ఆ విధంగా వాళ్ళు ఉన్నప్పుడు అంత్యక్రీస్తుకి ఏముంది, చాలా కోపం ఉంది ఆ విషయంలో. సో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు 3.5 years వాళ్ళు ఈ విధంగా చెప్తూ వస్తారనమాట. చెప్తూ వస్తున్నప్పుడు లాస్ట్లో ఏం చేస్తాడు, అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరిని చంపివేస్తాడనమాట. సో ఆయన భరించలేకపోయి వీళ్ళిద్దరిని చంపివేస్తారు. సో వాళ్ళు చనిపోతారు. చనిపోతే 3.5 రోజులు పాతి పెట్టకుండా రోడ్డు మీదే అది ఉంటుందన్నమాట. సో అందరూ కూడా వాళ్ళు చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు, చాలా ఆనందం చేస్తారు. వాళ్ళు చాలా వాళ్ళు ఏంటంటే దే విల్ సెలబ్రేట్ చేస్తారనమాట. ఈ విధంగా కొనియాడుతారనమాట. మనల్ని అందరినీ ఇన్ని రోజులు బాధించిన ఈ 2 ప్రవక్తల్ని ఏం చేస్తాం, మనం హతం చేసేస్తున్నామని చాలా సంతోషంగా వాళ్ళు అంత గిఫ్ట్స్ కూడా పంచుకుంటారనమాట, ఒకరితో ఒకరు అలాగా ఉంటారనమాట. అప్పుడు ఏమవుతుందంటే 3.5 రోజుల తర్వాత దేవుడు వాళ్ళకు జీవం ఇస్తాడు. జీవం ఇవ్వగానే వాళ్ళు నిలబడతాయి అనమాట. అప్పుడు అందరూ కూడా చాలా భయపడిపోతారు. భయపడిపోయిన తర్వాత మరి దేవుడు మరి పరలోకం నుండి రమ్ము అని వాళ్ళని పిలుస్తారనమాట. అప్పుడు వాళ్ళు ఆ శరీరంలో వాళ్ళకి జీవం వస్తుంది. తర్వాత వాళ్ళు పైకి ఎత్తపడతారు. సో వాళ్ళిద్దరు కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోతారనమాట. సో ఈ విధంగా ఈ 2 సాక్షులు ఆ టైంలో ఉంటారన్నమాట. సో ఇదంతా చూసిన ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారంటే వాళ్ళ కళ్ళు తెరవబడతారన్నమాట. సో ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తారంటే సాతానుకి విరుద్ధంగా వాళ్ళు తిరుగుబాటు చేస్తారనమాట. తిరుగుబాటు చేసినప్పుడు సాతాను చాలా అంత్యక్రీస్తు ఏం చేస్తారంటే ఇశ్రాయేల్ ప్రజల్ని చాలా ఘోరంగా చంపడానికి
వస్తాడనమాట. చాలా ఘోరంగా ఆయన చంపుతాడు అనమాట. వాళ్ళని అందరినీ హతం చేస్తాడు అని చాలా హింసిస్తాడు అనేది మనము చూడగలం. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చేసిన తప్పుని అప్పుడు వాళ్ళు తెలుసుకొని మరి నిజమైన క్రీస్తుని మేము అంగీకరించలేదు కాబట్టి మేము ఈ విధంగా ఇలాంటి శ్రమలు మేము అనుభవిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పశ్చాత్తాపడతారనమాట. అది ఎక్కడ రాయబడిందంటే జకరియా 12:10 దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా. వాళ్ళు ఎప్పుడైతే పశ్చాత్తాపడుతున్నారో వెంటనే దేవుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళకు కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, నా మీద పొడిచారు కదా వాళ్ళు, యేసుక్రీస్తుని పొడిచారు కదా. సో అది వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒక్కడు తన ఏకకుమారుణ్ణి విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. సో ఆ సమయంలో ఏంటంటే ఇదేంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ 7 years వస్తుంది. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రిపెంట్ అవుతారనమాట. వాళ్ళు ఏంటంటే పశ్చాత్తాపడి మరి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రలాపిస్తారు. అయ్యో నేను నిజమైన క్రీస్తు వచ్చినప్పుడు మేము ఇలాగ చేసేసాం కదా, ఆయన మేము అంగీకరించలేదు కదా, మేము ఎంత పాపం చేస్తాము, అంత్యక్రీస్తుని మేము అంగీకరించినాము అని చెప్పేసి మరి వాళ్ళు ఎవరైతే ఆయన పొడిచిన దేవుడైన క్రీస్తుని వాళ్ళు చూచి ఆయన దగ్గర ప్రార్థన చేస్తారు. నిజమైన క్రీస్తుని వాళ్ళు గుర్తించి మళ్ళీ వాళ్ళు పశ్చాత్తాపడతారు. అప్పుడు ఏంటంటే సైతానికి బాగా కోపం వచ్చి వాళ్ళందరినీ కూడా ఏం చేయాలంటే పూర్తిగా హింసించి వాళ్ళని హతం చేయాలని అనుకున్న సమయంలో యేసుక్రీస్తు పరలోకం నుండి దిగి వస్తారన్నమాట. ప్రకటన గ్రంథం 19:11-16 మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. వ్రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. అంటే ఇదంతా ఎవరిది? ఇదంతా యూఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ కదా, ఎవరిది? క్రీస్తు గురించి, యేసు ప్రభు గురించే రాయబడి ఉంది. సో ఆయన దేవుని వాక్యమై ఉన్నాడు. మరి రక్తము ఒక వస్త్రంని ఆయన ధరించుకొని వచ్చినాడు. అంటే ఆయన సిలువలో మరణించిన మన ప్రభు అనేది అక్కడ తెలుస్తుంది. ఇంకా పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రము లెక్కి ఆయనని వెంబడించుచుండిరి. తర్వాత జనములను కొట్టుటకై ఆయన నోట నుండి, ఆయన ఎందుకు వస్తున్నాడు ఇప్పుడు? ఫర్ జడ్జింగ్. సో జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము వెడలిచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయన హీ విల్ రూల్ ద వరల్డ్ విత్ ఐరన్ రాడ్ అనమాట. ఇనుప దండముతో వారిని ఏలును. అంటే ఆయన అంత అంటే పరిశుద్ధంగా ఉండాలి అనమాట. ఆయన వచ్చి ఆయన ఎప్పుడైతే పరిపాలన చేస్తారో అది పరిశుద్ధంతోనూ నీతిగాను ఆయన ఏం చేస్తారంటే ఆయన పరిపాలన చేస్తారని అర్థం. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మధ్యపుట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఆయన ఎవరు? ప్రభువులకు ప్రభువును అనే నామము, మరి రాజులకు రాజు ఆయన నిజమైన దేవుడు. మరి ఈ లోకంనంతా సృష్టించిన దేవుడు ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ లోకాన్ని క్లెయిమ్ చేయడానికి వస్తున్నాడు. ఆయన సృష్టించిన ఈ లోకానికి ఆయన వస్తున్నారనమాట. అప్పుడు ఆయన వచ్చి ఆయన ఎక్కడికి వస్తారంటే ఆయన పరలోకం దిగి ఆయన ఒలివ కొండ మీద ఆయన దిగుతాడనమాట. అక్కడ దిగినప్పుడు ఒలివ కొండ అదేమవుతుంది? రెండుగా అట్లా పాయలవుతుంది అనమాట. సో అది మధ్యలో ఏమవుతుందంటే ఒక లోయ ఏర్పడుతుంది అక్కడ. సో ఆ విధంగా మరి యేసు ప్రభు ఏం చేశారంటే
ఇశ్రాయేల్ ప్రజల్ని కాపాడడానికి ఇక్కడికి వస్తారనమాట. సో ఆ సమయంలో ఏమవుతుందంటే జకరియా 14:4లో కూడా మనం చదువుదాము. జకరియా 14:4లో ఏమని ఉందంటే, ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలివ కొండ మీద ఆయన పాదములు ఉంచగా, ఒలివ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టువకును నడిమికి విడిపోయి, సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణ తట్టువకును జరుగును, కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును అని ఉంది అనమాట. సో ఆ విధంగా ఏమవుతుందంటే ఒలివ కొండ మీద ఆయన దిగినప్పుడు అది రెండుగా పాయలవి ఉంటుంది. ఆయన కిందకి అంటే ఇట్స్ ఓపెన్గా వచ్చేస్తున్నాడు అనమాట సెకండ్ కమింగ్. సో ముందు ఎక్కడ యేసుప్రభు వచ్చారు, ఆయన మధ్యాకాశంలో వచ్చాడు. ఇప్పుడు ఏంటి, ఆయన దిగి వచ్చేసాడు పూర్తిగా. మధ్యాకాశంలో కాదు, ఇప్పుడు ఈ భూలోకానికే దిగి వచ్చాడు. ఆ సమయంలో అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే ఆయన సైన్యంని అంతా కూడా తీసుకొస్తాడనమాట. అంటే అర్మగడ్డాన్ అనే ఒక వ్యాలీ దగ్గరికి తీసుకొస్తాడు. అంత పెద్ద సైన్యం అనమాట ఎవరి అంత్యక్రీస్తు. సో ఆ విధంగా వాడు పోరాడతాడు. ఎవరితో? యేసుక్రీస్తుతో పోరాడతాడు. యేసుక్రీస్తు పరలోకం నుండి మరి ఆయన సైన్యంతో ఆయన వచ్చాడు. అంత్యక్రీస్తు మరి యేసుక్రీస్తు మీద యుద్ధం చేయడానికి మరి ఆయన సైన్యంతో సహా వచ్చినప్పుడు యేసుప్రభు ఏం చేస్తాడు, ఆయన 2 Thessalonians 2:8లో మనం చూస్తే, అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును. అంటే అంత్యక్రీస్తు బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను. బై ద బ్రైట్నెస్ ఆఫ్ హిస్ కమింగ్. అంటే ఆయన తేజస్సుతో ఆయన వచ్చినప్పుడు బ్రైట్నెస్ ఆఫ్ హిస్ కమింగ్తో ఆయన ఏం చేస్తాడంటే వాడిని నోటి ఊపిరి చేత, అంటే యేసుప్రభు అందరూ సైన్యంతో వస్తారు కానీ ఆయన నోటి ఊపిరి చేతనే క్రీస్తుని ఏం చేస్తాడు, హతం చేస్తాడు. అంటే ఏం చేస్తాడంటే అదే యాంటీ క్రైస్ట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కంపేరబుల్ టు క్రైస్ట్ పవర్. ఆఫ్టర్ ఆల్ యాంటీ క్రైస్ట్ ఇస్ అన్ ఏంజల్ కదా, కానీ యేసుక్రీస్తు ఎవరు, ఆయన సృష్టికర్త. ఆయన ముందు ఆయన పడలేకపోయిందనమాట. దాన్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేశారు, దాన్ని పూర్తిగా హతం చేసి తర్వాత అంత్యక్రీస్తును మరి చూసాం కదా, 2 మృగాల గురించి మనం మాట్లాడాం కదా. ఒకటి ఏంటంటే ఒక మృగం ఎక్కడి నుండి వచ్చింది, సముద్రం నుండి వచ్చింది. దానికి ఏంటి 10 కొమ్ములు 7 ఇంకా తల ఉన్నాయి కదా, అది అంటే అది అంత్యక్రీస్తు. ఇంకా తర్వాత ఇంకొక మృగం కూడా మనం చూస్తాం, క్రూర మృగం. అది ఏంటి ఎలాగ ఉందంటే అది ఒక గొర్రెపిల్లలాగా ఉంది, 2 కొమ్ములు ఉన్నాయి. సో ఈ రెండోది ఏంటంటే ఇది ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ ప్రవక్త. సో ఈ అబద్ధ ప్రవక్తను ఇంకా అంత్యక్రీస్తు, ఇవి రెండింటిని కూడా దేవుడు యేసుప్రభు ఏం చేస్తారు, దాన్ని పట్టి అగ్ని గంధకంలో పడవేస్తారన్నమాట. దాంతోపాటు దాని అంతం అయిపోయింది. సో దానికి జడ్జ్మెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఎవరికి? అంత్యక్రీస్తుకును ఇంకా అబద్ధ ప్రవక్త. అప్పుడు మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడి. సో ఈ విధంగా ఈ రెండు మృగాల్ని కూడా ఏం చేశాడు దేవుడు, అగ్ని గంధకములో ప్రాణంతోనే వేయబడి. దానికి తీర్పు అయిపోయింది. దాని తర్వాత మనం చూస్తే సాతాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడనేది ఇక్కడ చూస్తాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము. మరియు పెద్ద సంకెళ్లను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచుతుంది. ఇప్పుడు ఎవరు? ఒక దేవదూత వస్తుంది. ఆ దేవదూత పేరు కూడా రాయబడలేదు, ఒక దేవదూత వస్తుంది అనమాట. సో అగాధము యొక్క తాళపు చెవి పట్టుకొని వస్తుంది అనమాట. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండా ఉండనట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేశాను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచి పెట్టబడవలను. సో ఈ సమయంలో ఇప్పుడు ఏంటంటే దాన్ని పూర్తిగా సంకళ్ళతో కట్టి దాన్ని ఏంటంటే అగాధంలో పడవేస్తారనమాట. కొంతకాలం వరకే, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అది ఎన్ని ఇయర్స్?
1000 ఇయర్స్. ఆ 1000 ఇయర్స్‌లో ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు రాజ్యము ఈ లోకంలో జరుగుతుందనమాట. సో, యేసుక్రీస్తు ఈ భూమి అంతని కూడా, ఈ లోకం అంతని కూడా ఏం చేస్తాడు? ఆయన 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 పరిశుద్ధులతో మరి ఆయన ఏం చేస్తారంటే యెరూషలేము నుండి ఆయన పరిపాలన చేస్తాడనమాట. అంతవరకు సాతాను బయటికి రావడానికి వీల్లేదు. దాన్ని బంధించి దాన్ని అగాధంలో వేసేసి దానికి సీల్ చేసేస్తారు. ఇంకా మూసేసి సీల్ చేస్తారు. ఇంకా బయటికి వస్తే అందరిని మోసం చేస్తాడు కదా! సో, అంతవరకు అది ఏం చేయకుండా దాన్ని పూర్తిగా ఇనాక్టివేట్ చేసి అక్కడ పడేస్తారనమాట. అప్పుడు యేసుక్రీస్తు వచ్చి ఈ లోకంలో ఏం చేస్తారు? 1000 సంవత్సరములు ఏం చేస్తారంటే ఆయన పరిపాలన చేస్తారు. అది 1000 ఏండ్ల పరిపాలన అని చెప్తారు. సో, ఆ 1000 ఏండ్ల పరిపాలన గురించి మనం సెకండ్ పార్ట్‌లో మనం చదువుకుందాం. సో, దీంతో కంప్లీట్ అవుతుంది. సో, ఇది ఫస్ట్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది. కాబట్టి మీరు కొంచెము రెవల్యూషన్ అంటే మీకు ఇవ్వబడిన అన్ని రెఫరెన్సెస్ అన్నీ కూడా మీరు బాగా బైబిల్‌లో కూడా మీరు చదవండి. చదివి దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు దేవుడు సహాయం చేస్తాడు తప్పకుండా. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము కృపాకాలంలో ఉంటున్నాం కాబట్టి, ఈ అంత్యక్రీస్తు చేతిలో మనం పడకుండా ఉండాలంటే మనం యేసుక్రీస్తుని అంగీకరించి మనం రక్షణ పొందాలి. ఇప్పుడు మాత్రం మనం ఈ మంచి సమయాన్ని మనం వదిలిపెడితే మన జీవితం మనం అంతా కూడా ఏంటంటే నరకానికి వెళ్ళవలసి వస్తుందన్నమాట. సో, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు కూడా, వాళ్ళు చిన్నవాళ్ళైనా ఉండొచ్చు, పెద్దవాళ్ళని కూడా ఉండొచ్చు. మరి రక్షణ పొంది ఉంటే చాలా సంతోషం. మనమందరం కూడా పరిశుద్ధాత్మ ద్వారా మనం నింపబడి మన పరిశుద్ధ జీవితం జీవించడానికి యేసుక్రీస్తుని మనము వెంబడిస్తాం. లేదా ఎవరైతే రక్షణ పొందలేదో ఇదే రక్షణ దినం కాబట్టి మన జీవితాన్ని మనం దేవునికి అర్పించుకొని దాన్ని పోనీవ్వక మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు మనం సొంత రక్షణ అంగీకరించి మరి ఆయన వెంబడించడానికి మనము నిర్ణయం తీసుకొని ఆయన మార్గంలో మనము నడవాలని నేను కోరుకుంటున్నాను. సో, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. పరిశుద్ధ దేవా, మీకు స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. ఇంతవరకు మీ కృపలో భద్రపరిచి కాపాడి ఉన్నారు ప్రభా నాయన. ఇప్పుడు రాబోయే దినాల్లో ప్రభా నాయన మీరు మా కొరకే మీరు ఏమేమి ప్రభా చేసి నాయన మా కొరకు సిద్ధపరిచి ఉన్నారు ప్రభా. అదంతా కూడా మేము పొందుకోవడానికి మేము కూడా ప్రభా ఈ లోకంలో ఉన్నప్పుడు సిద్ధపడడానికి కొరకే మీ కొరకే ప్రభా మేము ప్రభా సాక్షులుగా ఉండడానికి ప్రభా నాయన ఇంకా పరిశుద్ధులు అవ్వమని చెప్తున్నారు ప్రభా. అన్యాయస్తులు ఇంకా అన్యాయం చేయువారుగా ఉండనిమ్ము అని చెప్తున్నారు ప్రభా నాయన. ప్రభా మరి మేము నాయన ఇంకా పరిశుద్ధమైన జీవితం జీవించడానికి మీరు సహాయం చేయండి ప్రభా. ఇప్పుడు ప్రభా సువార్త విన్న బిడ్డలందరూ కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఒక్కొక్కరిని కూడా ప్రభా రక్షణ పొందినట్లు మీరు సహాయం చేయండి. ఎవరు కూడా ప్రభా నాయన అంత్యక్రీస్తు చేతులు పడకుండా ప్రభా నాయన అందరూ కూడా ప్రభా రక్షణ పొంది ప్రభా మారుమనసు పొంది రక్షణ పొంది ప్రభా నాయన పరలోకానికి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము ఆయన. మీ సన్నిధి మాతో ఉంచినందుకే మీకు స్తోత్రం. బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఆయన మీకు మహిమగా ఇంత ప్రభావంలో చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.